హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట పక్కన ఎండపల్లి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట లోకల్ పాత బస్టాండ్ రోడ్లో జెన్యూన్ కార్స్ తెలంగాణ అనే కార్ బజార్ అవుతుంది. నవోదయ స్కూల్ ఆపోజిట్లో ఏరియా హాస్పిటల్ రోడ్ కూడా అంటారు, తాళ్ళగడ్డ రోడ్ అంటారు. పాత బస్టాండ్ రోడ్ అంటే చాలా మందికి అవగాహన అనేది ఉంటుంది. పాత బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జెన్యూన్ కార్స్ తెలంగాణ అనే కార్ బజార్ అవుతుంది. మన ఛానల్ పేరు కూడా జెన్యూన్ కార్స్ తెలంగాణ, మన కార్ బజార్ పేరు కూడా జెన్యూన్ కార్స్ తెలంగాణ అండి. అక్కడ కూడా కొన్ని కార్లు ఉంటాయి. మీరు ఎవరైనా కార్లు కావాలన్నా సరే అక్కడికి వెళ్ళి మీరు రిక్వైర్మెంట్ కొద్ది అక్కడ చూసుకోవచ్చు. లేకపోతే ఢిల్లీ కార్లు కావాలన్నా ఢిల్లీ కార్లు కూడా అక్కడ మీరు టోకెన్ అడ్వాన్స్ ఇస్తే ఢిల్లీ కార్లు కూడా చూసి పెట్టడం అయితే జరుగుతుందండి. మీ కార్ ఏదైనా పార్కింగ్ సెల్ పెట్టుకొని అమ్ముకోవాలన్నా సరే మీ కార్ కూడా పార్కింగ్ సెల్ పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఈరోజు ఓకే అండి. ఈరోజు ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది. ఈరోజు డేట్ వచ్చేసి 17వ తారీఖు 5వ నెల 2024 సంవత్సరం ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది. ఈరోజు మీకోసం మూడు కార్లు అయితే అమ్మకారికి అయితే తీసుకురావడం జరిగిందండి. మూడు కార్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక కారు మించి ఒక కారు ఉందండి. ఈ ఫోన్లో అయితే ఒక కారు మించి ఒక కారు ఉంది. ఏ కారు కూడా తక్కువ లేదు. మూడు కార్లు కూడా అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. ఓకే అండి. కార్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఒకటి వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా వీడియో వేరియంట్ అండి. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్, 2015 మోడల్, సెకండ్ ఓనరు, 82,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అయితే ఉండడం జరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. మీరు బండి నెంబర్ కూడా షో అయితే నేను చేయడం జరిగింది. ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారిన వెహికల్ అండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. బానట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ మారలేదు. ఒరిజినల్ బండి. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి. ఇంజన్ అయినా సరే, సస్పెన్షన్ అయినా, మూడు కార్లదైనా పర్ఫెక్ట్ ఉంది. ఏ కారు కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఏ కారు కూడా యాక్సిడెంట్ అయితే జరగలేదండి. ఏ కారు కూడా యాక్సిడెంట్ అయితే జరగలేదు. మూడు కార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. మీకేమైనా పర్సనల్గా ఇంకేమైనా మీకు ఫోటోలు కావాలన్నా సరే పెట్టడం జరుగుతుంది. ఓకే అండి. మారుతి సుజుకి ఎర్టిగా 2015 మోడలు, సెకండ్ ఓనర్ కారు, స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను, 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ కారు 82,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అండి. షోరూమ్ ట్రాక్ పర్ఫెక్ట్ ఉంది. ఓకే అండి. ఈ కారు మహేంద్ర XUV 500 W6 బేస్ వేరియంట్ అండి. 2015 మోడల్. ఇది కూడా 2015 మోడలు, 58,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్ విత్ షోరూమ్ ట్రాక్ అండి. ఏ కారు కూడా షోరూమ్ ట్రాక్లో అయితే అందుబాటులో అయితే ఉండడం జరిగింది. మీరు ఏ కార్ అయినా సరే నెంబర్లు అయితే చూసుకొని మీరు ఫోన్లు అండి, దయచేసి ఫోన్లు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. ఏ కార్ అయినా సరే మీకు నెంబర్లు అనేది నేను మాస్క్ అయితే చేయట్లేదు. నెంబర్తోనే మీకైతే వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఏ కార్ అయినా నెంబర్లు మీరు షోరూంలో తీసుకెళ్ళి నెంబర్లు మీరు చెప్తే ఆటోమేటిక్గా మీకు షోరూమ్ ట్రాక్ అనేది తీసి చేతిలో పెట్టడం జరుగుతుందండి. ఓకే అండి. ఈ కారు మహేంద్ర XUV 500 W6 2015 మోడలు, ఫస్ట్ ఓనర్ కారు, 58,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ అండి. ఒరిజినల్ బండి. బానట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ మారలేదు. సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇన్సూరెన్స్ అయితే అందుబాటులో లేదండి. సెకండ్ కీ కూడా అందుబాటులో ఉంది ఈ కారుకి. ఇక ఈ కారు విషయానికి వస్తే మారుతి సుజుకి విటారా బ్రీజా ZDA ప్లస్ ఫుల్లీ టాప్ ఎండ్ మోడల్ అండి. ఫుల్లీ టాప్ ఎండ్ మోడల్ పర్ఫెక్ట్ ఉంది. నావిగేషన్ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది. ఇక టాప్ ఎండ్ అంటే ఫుల్లీ టాప్ ఎండ్, ఇంతకంటే టాప్ ఎండ్ అయితే ఉండదండి ఈ కారులో. ఇది వచ్చేసి 62,000 కిలోమీటర్ తిరిగింది. ఇది కూడా షోరూమ్ ట్రాక్ అండి. మూడు కార్లకు కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఏ కారు కూడా యాక్సిడెంట్ అనేది రిపోర్ట్ అయితే లేదు. ఇంకో విషయం, మూడు కార్లకు కూడా చిన్న చిన్న టచ్అప్ల మీద పెయింటింగ్ అయితే జరగడం జరిగింది. మేజర్గా డెంటింగ్ అయితే జరగలేదు ఏ కారు కూడా. అంటే డెంటింగ్ చేసి పుట్టి చేయడం వేరు, స్కాచెస్ మీద పెయింట్ చేయడం వేరండి. అది మీరు గమనించాలి. మూడు కార్లకు కూడా చిన్న చిన్న స్కాచెస్ మీద టచ్అప్లు అయితే జరగడం జరిగింది. మూడు కార్ల సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మూడు కార్ల ఇంజన్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పర్ఫెక్ట్ ఉందండి. మూడు కార్ల పీసులు కూడా బానట్ నుంచి డిక్కీ వరకు ఏ పీసు మారలేదు. గ్లాసు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కంప్లీట్ ఒరిజినల్ అండి. వెహికల్స్ మూడు పర్ఫెక్ట్ ఉన్నాయి. దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDA ప్లస్ 2016 మోడల్, ఫస్ట్ ఓనర్ కారు, 62,000 కిలోమీటర్ తిరిగి షోరూమ్ ట్రాకు, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ కార్కి. ఈ ధరలు కూడా ముందే చెప్తున్నాను. ఈ కార్ ధర వచ్చేసి 5,80,000గా ఢిల్లీలో చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. మీరు వెహికల్ చూసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో నెంబర్ ఉంటే కాల్ చేయండి, మరిన్ని వాళ్ళు తెలుసుకోవచ్చు. ఈ కార్ వచ్చేసి మహేంద్ర XUV 500 W6 2015 మోడల్, ఫస్ట్ ఓనర్ కారు, 58,000 కిలోమీటర్ జెన్యూన్ రీడింగు, 2 కీస్ అవైలబుల్లోనే, ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదండి. ఈ కార్ ధర వచ్చేసి 5,20,000గా చెప్పడం జరుగుతుంది ఢిల్లీలో. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. ఈ కార్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా వీడియో వేరియంట్, స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్, 2015 మోడలు,
ఇన్సూరెన్స్ అవైలబుల్లో ఉంది, 2 కీస్ అవైలబుల్ అనే సెకండ్ ఓనర్ అండి. ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది. 82,000 కిలోమీటర్ తిరిగింది, జెన్యూన్ రీడింగ్ విత్ షోరూమ్ ట్రాక్ అండి. ఈ కార్ ధర వచ్చేసి ఢిల్లీలో 5,75,000గా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. ఒకసారి వెహికల్స్ చూసుకోండి, మీకు నచ్చితే ఏ వెహికల్ అయినా డీటెయిల్స్ అనేది కింద టైటిల్స్ నెంబర్ ఉంటే కాల్ చేసి మరిన్ని వాళ్ళు తెలుసుకోవచ్చండి. ఓకే అండి, కొంచెం ఫాస్ట్గా చెప్తా, దయచేసి అర్థం చేసుకోవాలి. 3 కార్లు కూడా. ఫస్ట్ వచ్చేసి ఎర్టిగా అండి. ఎర్టిగా చూడొచ్చు, ఫ్రంట్ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ 100కి 90% ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్ 100కి 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు. బంపర్ మీద కూడా ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ అయితే ఎక్కడ లేదండి. చూడొచ్చు మీరు. రైట్ సైడ్ వ్యూ అండి. రైట్ సైడ్ వ్యూ కూడా, రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. చిన్న ఇక్కడ అండి, నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వెనకాల టైర్ పైన చిన్న స్కాచెస్ ఉందండి. ఇక్కడ ఇలాంటి చిన్న స్కాచెస్ అన్నట్టు మీకు కనపడేది, ఇది దగ్గరికి చూస్తేనే కనపడుతుంది, చిన్న స్కాచెస్. ఓకే అండి, ఇక టైర్ చూద్దాం. టైర్ వచ్చేసి సీల్ టైర్ అండి. ఫ్రంట్ టైర్ వచ్చేసి సీల్ టైర్. ఇది షాకర్ కంప్లీట్ ఒరిజినల్ అండి. చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్ ఉందండి వెహికల్. ఏ వెహికల్ అయినా సరే 3 వెహికల్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ టైర్, రైట్ సైడ్ వెనకాల టైర్ అండి, సీల్ టైరు. షాకర్ కంప్లీట్ ఒరిజినల్ అండి. ఎర్టిగా విషయం నేను చెప్పేది, ఎర్టిగా అండి. ఇంజన్లు అయితే పర్ఫెక్ట్ ఉన్నాయండి. ఇంజన్ల గురించి, వెహికల్స్ గురించి మీరు ఏది డౌట్ పడాల్సిన అవసరం లేదు. డ్రైవర్ సైడ్ డోర్ అండి పర్ఫెక్ట్ ఉందో చూడొచ్చు, కంపెనీ డోర్ అండి. 4 పవర్ విండోస్ ఉన్నాయి. మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందండి. డాష్ బోర్డ్ కూడా చూడొచ్చు. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మీకు ఇంటీరియర్లో కూడా చూపిస్తా. రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్ సైడ్ సెకండ్ డోర్ అండి. రైట్ సైడ్ సెకండ్ డోర్ పర్ఫెక్ట్ ఉంది, చూడొచ్చు మీరు. పిల్లర్ పంచెస్ అనేది చూపిస్తలేదండి. పిల్లర్ పంచెస్ అయితే కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయి 3 కార్లకు కూడా. ఇప్పుడు అన్నీ చూపించాలంటే టైం అనేది ఓవర్ అయిపోద్దండి, దయచేసి గమనించండి. బాడీ లైనింగ్, ముఖ్యంగా బాడీ లైనింగ్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు, ఇక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు. మేజర్గా బాడీ లైనింగ్ అనేది ఏ కారు, మీ కార్ అయినా ఏ కార్ అయినా సరే మీరు తీసుకోవాలన్నా సరే మీరు గమనించాల్సింది, ముందుగా చూసుకోవాల్సింది బాడీ లైనింగ్ అండి. బాడీ లైనింగ్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది ఎప్పుడైనా సరే. చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్, కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు, ఒరిజినల్ ఉంది వెహికల్. ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారిందండి ఇది వెహికల్. ఇక్కడ ఏంటంటే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ బండ్లు మార్చే ప్రాసెస్లో మళ్ళీ ట్యాక్స్ ఎడబడుతుందని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే ఎవరి పేరు మీద మార్పిస్తారండి. రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి, వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. సన్ ప్యాడ్ కవర్స్ కూడా 3 కార్ల సన్ ప్యాడ్ కవర్స్ కూడా ఇంతవరకు చిరగలేదండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి. సీట్ కవర్లు వచ్చేసి 100కి 90% సీట్ కవర్స్ ఉన్నాయండి. ఓకే అండి, ఒకసారి రియర్ వ్యూ కూడా చూడొచ్చు. రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. స్మార్ట్ SHVS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి ఇది. ఎర్టిగా, మారుతి సుజుకి ఎర్టిగా VDI వేరియంటు, VDI ఆప్షనల్ కిందకి వస్తుంది ఇది. వెనకాల డిక్కీ కూడా చూడొచ్చు. డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి, చూడొచ్చు మీరు. డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు. డిక్కీ జాయింట్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, చూడొచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు. డిక్కీ చూడొచ్చు, డిక్కీ కంప్లీట్ ఒరిజినల్. చిన్న బూట్ స్పేస్ అండి. టూల్ కిట్ కూడా ఉంది, ఇస్తాడు టూల్ కిట్ కూడా. ఓకే అండి, ఇంటీరియర్ కూడా చూడొచ్చు, పర్ఫెక్ట్ ఉందండి. దల్దు స్టెప్ని కూడా చూడొచ్చు. స్టెప్ని కూడా ఇంతవరకు వాడలేదండి. స్టెప్ని కూడా పర్ఫెక్ట్ ఉంది. అండర్ బాడీ కూడా పర్ఫెక్ట్ ఉంది. XUV500 అండి. XUV500 విషయానికి వస్తే వెనకాల రియర్ వేవ్ చూడొచ్చు. ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. రియర్ వైఫర్ ఉంది, డిఫాగర్ ఉంది, హై మౌంటెడ్ స్టాప్ లైట్ ఉంది, వాషర్ ఉంది. రూఫ్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంది. దాని రూఫ్ కానీ దీని రూఫ్ కానీ. XUV500 చూడొచ్చు అండి ఎంత పర్ఫెక్ట్ ఉందో. 58,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. దానికి ఉదాహరణ కవర్లు సీట్ కవర్లు కూడా ఇంతవరకు షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లు ఇంతవరకు చినగలేదండి, పర్ఫెక్ట్ ఉంది. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. డిక్కీ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఎక్కడ ఇంతవరకు ఓపెన్ అయితే కాలేదు. డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి, చూడొచ్చు మీరు. స్టెప్పిన్ వచ్చేసి ఒక 50-60%గా స్టెప్పిన్ అయితే ఉందండి దీనిది. రైట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తుంది దీనికి.
రైట్ సైడ్ వ్యూ కూడా చూడొచ్చు. ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. ఈ XUV 500కి 4 టైర్లు కూడా ఒక 60-70%గా ఉన్నాయండి. 50-60%గా వెనకాల ఉన్నాయి, 60-70%గా ఫ్రంట్ టైర్లు ఉన్నాయి. స్టెప్పిన్ అయితే ఒక 80%గా స్టెప్పిన్ అయితే ఉందండి. స్టెప్పిన్ తీసి ముందర వేసారు, లెఫ్ట్ సైడ్ వేసారు. లెఫ్ట్ సైడ్ది టైర్ వచ్చేసి వెనకాల స్టెప్పిన్లో పెట్టిరండి. డ్రైవర్ సైడ్ డోర్ చూడొచ్చు, పర్ఫెక్ట్ ఉంది XUV 500ది. ఇది కూడా చూడొచ్చు, రైట్ సైడ్ సెకండ్ డోర్ పర్ఫెక్ట్ ఉంది. ఎట్టిగాది కూడా చూపిస్తా, ఎట్టిగాది కూడా చూడొచ్చు, పర్ఫెక్ట్ ఉందండి, పర్ఫెక్ట్ ఉంది. ఈ ఎట్టిగాకైతే 4 సీల్ టైర్లు అండి. 4 కాదు, 5 సీల్ టైర్లు, 5 టైర్లు కూడా సీల్ టైర్లు. ఏ పీస్ కూడా మారలేదు ఎట్టిగాకు. చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. దీని కూడా ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి విత్ ABS వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 3 కార్లకు కూడా మాన్యువల్ ట్రాన్స్మిషనే. లోపల ఇంటీరియర్ పెద్ద చూపిస్తలేను. దీని సీట్ కవర్లు వచ్చేసి 100కి 90%గా ఉన్నాయండి XUV 500. XUV 500 అనే కాదు, 3 కార్లకు కూడా సీట్ కవర్లు 100కి 90% ఉన్నాయి. దీనికి వచ్చేసి XUV 500 టైర్లు వచ్చేసి ఒక 60%గా 60-70%గా టైర్ కండిషన్ ఉందండి XUV 500కి. సీట్ కవర్ చూడవచ్చు, ఒక 90%గా సీట్ కవర్స్ ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. సన్ ప్యాడ్ కవర్స్ కూడా పోలేదు ఇంతవరకు. రియర్ AC వెంట్స్ కూడా ఉన్నాయి. బ్రీజా విషయానికి వస్తే, బ్రీజా రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు, పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. ఈ బ్రీజాకి అయితే 5 టైర్లు వాంటెడ్ ఉన్నాయండి. డోర్లు అయితే కంపెనీ డోర్లే ఉన్నాయి, ఏ డోర్ కూడా మారలేదు. బాడీ లైనింగ్ ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, బాడీ లైనింగ్ ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. డ్రైవర్ సైడ్ డోర్ కూడా చూడవచ్చు, కంప్లీట్ ఒరిజినల్. 4 పవర్ విండోస్, మిర్రర్ అడ్జస్ట్మెంటు ఈ కార్లో అయితే ఉండడం జరుగుతుంది. పుష్ స్టార్ట్ బటన్ అనేది, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ బటన్, 2 ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి వెహికల్లో. స్క్రీన్ ఉంటుంది, కంపెనీ ఫిట్టెడ్ స్క్రీను. బూట్ స్పేస్ చూడవచ్చు, బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, చూడవచ్చు మీరు, పర్ఫెక్ట్ ఉన్నాయండి. డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్. ఏ 3 కార్ల ఏ పీసు మారలేదండి ఇంతవరకు కూడా. 3 కార్ల ఏది పీసు కూడా మారలేదు. ఎవరికైనా కావాలంటే స్పెషల్గా ఫోటోలు కావాలంటే చెప్పండి, పెడతా. బూట్ స్పేస్ చూడవచ్చు, కంప్లీట్ ఒరిజినల్, ఎక్కడ రస్ట్ అయితే రాలేదు. బ్రీజాకి అయితే 5 టైర్లు అయితే వాంటెడ్ ఉన్నాయండి. ప్రస్తుతానికైతే ఒక 10,000 కిలోమీటర్ల వరకు అయితే నడుస్తాయి, కానీ ఆ తర్వాత మార్చుకోవాలి. షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి దీనికి, బ్రీజాకి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడవచ్చు, బ్రీజా ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. అలెవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్ ఉంది వెహికల్. ఇంటీరియర్ వ్యూ చూడవచ్చు ఒకసారి, పర్ఫెక్ట్ ఉంది. ఫ్రంట్ వ్యూ చూడవచ్చు ఒకసారి, సరే ఆజా. ఓకే అండి, వెహికల్స్ అయితే చూపించానని అనుకుంటున్నాను నేను. ఇంకెవరికైనా 3 కార్లు కాబట్టి వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుందండి ప్రతి చూపించాలంటే. మీకు ఏదన్నా స్పెషల్గా కావాలంటే చెప్పండి, ఫొటోస్ విధంగా కానీ చిన్న వీడియో క్లిప్స్ విధంగా కానీ మీకైతే పెట్టడం అయితే జరుగుతుంది. 3 కార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. 3 కార్ల ఏ పీస్ కూడా మారలేదు, పర్ఫెక్ట్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఈ కార్ చెప్దాం, 3 కార్లు కూడా మళ్ళీ ఒకసారి చెప్తా అండి. ఈ కార్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రెజా ZDA ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అండి. ఫుల్లీ టాప్ అండ్ మోడల్ 2016 మోడల్, ఫస్ట్ ఓనర్ కారు, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి. ఈ కార్ ధర వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ధర వచ్చేసి 5,80,000గా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గానింగ్ ఉందండి. ఈ కార్ వచ్చేసి మహీంద్రా XUV 500 W6 వేరియంట్ అండి. W6 బేస్ వేరియంట్, 2015 మోడల్, ఫస్ట్ ఓనర్ కారు, 58,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రేటింగ్ షోరూమ్ ట్రాక్ అండి, జెన్యూన్ రేటింగ్ షోరూమ్ ట్రాక్ అంటే. ఈ కార్ ధర వచ్చేసి 5,20,000గా ఢిల్లీలో చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గానింగ్ ఉందండి. ఈ కార్ వచ్చేసి మారుతి సుజుకి విటారా మారుతి సుజుకి ఎర్టిగా VDI SHVS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అండి. సెకండ్ ఓనర్ కారు, ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది. ఇది రాజా, సెకండ్ ఓనర్ కారు, ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది. ఎర్టిగా 82,000 కిలోమీటర్ తిరిగింది, షోరూమ్ ట్రాక్. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది వెహికల్. 5 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయండి.
ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ యొక్క మహీంద్రా XUV500కి ఇన్సూరెన్స్ అయితే లేదండి. ఆ బ్రీజాకి ఎర్టిగాకి 2 కార్లకు కూడా ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్లో ఉంది. ఈ 3 కార్లకు కూడా 2 కీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఇవి రెండేమో ఫస్ట్ ఓనర్ కార్లు, ఇది సెకండ్ ఓనర్ కారు. ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది. 82,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. బానట్ నుంచి డిక్కీ వరకు 3 కార్లు, అది కూడా 3 కార్లు, అది కూడా బానట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ మారలేదండి, అంత ఒరిజినల్ ఉంది. మారుతి సుజుకి విటారా, మారుతి సుజుకి ఎర్టిగా VDI SHVH స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి. 82,000 కిలోమీటర్ తిరిగింది. 2015 మోడల్, సెకండ్ ఓనర్ కారు. ఈ కారు ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ధర వచ్చేసి 5,75,000గా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. ఈ 3 కార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి. 3 కార్ల సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 3 కార్ల ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉందండి. 3 కార్ల ఇంజన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 3 కార్ల ఏ పీసు మారలేదు. దీని టైర్లు వచ్చేసి 5 టైర్లు ఒక 30%గా టైర్ కండిషన్ ఉందండి. పెద్ద టైర్లు అయితే లేవు. బ్రీజాకి వచ్చేసి XUV500కి వచ్చేసి ఒక 60-70%గా టైర్ కండిషన్ ఉందండి. స్టెప్పినతో సహా 60-70%గా టైర్ కండిషన్ ఉంది. ఇన్సూరెన్స్ ఒకటే దీనికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాలి. ఇన్సూరెన్స్ అయితే లేదు. 3 కార్లకు 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. దీనికి వచ్చేసి 2015 ఎర్టిగా సెకండ్ ఓనర్ కారు, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 82,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ ట్రైనింగ్, షోరూమ్ ట్రాక్ అండి. 5,75,000, 5,20,000, 5,80,000. 3 కార్లు కూడా ఢిల్లీలో ఉన్నాయండి. 3 కార్ల కూడా NOC విత్ ఇన్వాయిస్ ఇస్తారు. లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాలి. ఈ 3 కార్ల